నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఏ పండగనైనా కానీ ఆ పండగ సందర్భంగా చాలా సంతోషంగా మనము ఆ పండగకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు చెప్పుకుంటాం. కానీ వినాయక చవితి వచ్చేసరికి అందరూ చెప్పుకుంటారు శుభాకాంక్షలు. కానీ మా బోటి వాళ్ళము ఎవరికైనా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేయాలి, వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి అని అంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా బోటి వాళ్ళము ఈ వినాయక చతుర్థి నవరాత్రాలలో జరిగేటువంటి దారుణాలను చూసి మేము సహించలేకపోతాం. మనసు కుతకుత ఉడికిపోతుంది. రంపంతో కోసినంత బాధ అనిపిస్తుంది ఆ జరిగేటువంటి ఆ దారుణాలను చూసి. వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుడి సాక్షిగా జరిగేటువంటి దారుణాలు ఇప్పుడు మీ ముందుకు నేను ఈ వీడియోలో తీసుకోదలిచాను. ఇందాక నాకు ఒక మిత్రుడెవరో ఫోన్ చేశారు. మన ఛానల్లో సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం సంబంధించి వినాయకుడిని ఎప్పటి వరకు నిమజ్జనం చేయాలి అనేటువంటి ఆ వీడియోని చూసి ఒక సబ్స్క్రైబరో ఒక మిత్రుడెవరో ఫోన్ చేశారు. శర్మ గారు, మేము ప్రతి సంవత్సరము 15-16 రోజులు వినాయకుడిని పెట్టుకుంటాము, మరి ఈసారి అలా పెట్టుకోవద్దా అని అడిగాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. సాధారణంగా నేను ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్లకు సందేహాలు నివృత్తి చేస్తాను, ఎక్కడ నేను కోపానికి రాను. కానీ ఆ మిత్రుడు అడిగేటువంటి ప్రశ్న చాలా బాధించి చాలా కోపం వచ్చింది. కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చాను. అసలు ఏంటి ఆ ప్రశ్న, ఆ సమాధానం ఏంటి, ఆ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలు ఏంటి, మీ కళ్ళకు కట్టినట్టుగా నేను ఇప్పుడు చెప్తాను. అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ప్రతి సంవత్సరము మేము వినాయకుడిని 15-16 రోజులు మేము పెట్టుకుంటాము, మరి ఈసారి గ్రహణం వచ్చింది కదా సెప్టెంబర్ 7కి, మరి అలా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? సమాధానం అయితే పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దు అని ఏదో ఒకటి చెప్పేవచ్చు. కోపం రావడానికి కారణం ఏంటంటే, వినాయక నవరాత్రులు అని మనం అనుకుంటున్నాం కదా, అంటే 9 రాత్రులు గణపతిని పూజించాలని. మరి 15 రోజులు 16 రోజులు పూజించేటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే మాట వాళ్ళని గట్టిగా అడిగాను. ఎవరు మీకు ఈ విధంగా చెప్పారు 15-16 రోజులు చేయాలని అని అంటే, మాకెవరు చెప్పలేదు. ఎవరు చెప్పకుండా మీకు మీరే చేసుకుంటున్నారా? అవును. అలా ఎలా చేసుకుంటారు? మీ ఇష్టమేనా? శాస్త్రాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదా అంటే సమాధానం చెప్పలేకపోయాడు. ఇలా 15 రోజులు 16 రోజులు 11 రోజులు ఏంటి అసలు వినాయకుడిని, అసలు వినాయకుడా లేకపోతే ఆట బొమ్మ?